శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ముందుగా మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారు పూర్తిగా ఈ వీడియోని చూడండి. ఎందుకంటే మీకు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అచ్చంగా మంచి ఒకటే అనుకుంటే మనకి అది పొరపాటే. ఎందుకంటే మనకి జనం ఉంటారు కదా, చుట్టూ శత్రువులు కూడా ఉంటారు కదా, వాళ్ళ వల్ల అంటే నరదిష్టి అనేది వాళ్ళేదో కొన్ని సమస్యలు క్రియేట్ చేయటం ఇలాంటివి కూడా ఉంటాయి. అంటే మనం బాగోకపోతే సంతోషించే వాళ్ళు ఎంతమందో, అలాగే మరి బాగుంటే చూడనోళ్ళు కూడా అంతే ఉంటారుగా. మరి అలాంటి వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు కాబట్టి, ఆ యొక్క నరదిష్టి తీసేసుకోవటం కోసమో, వారి ఏడుపుల నుంచి బయటపడటం కోసమో, మీరు ఇంకా కొన్ని తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటవి అనేది వివరంగా చెప్తాను. వీడియోని మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఏంటి అని చెప్పి అర్థమవుతుంది. అలాగే 5 బ్రహ్మాండమైనటువంటి శుభవార్తలు కూడా మీరు వింటారు. ఇక వృషభ రాశి వారి విషయానికి వస్తే, మీది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ వృషభ రాశి వారి చేతిలో ఎప్పుడూ కూడా ధనం ఉంటుంది. అంటే కొంతమంది అనుకుంటారు, మా దగ్గర ఎక్కడ ఉంటున్నాయండి డబ్బులు, మీరేదో చెప్తారు అని చెప్పేసి అనుకుంటారు. మీ దగ్గర చేతిలో ఎప్పుడూ కూడా 10 రూపాయలైనా ఉంటాయా? లేదా ఒక్కసారి మీరు అది ఆలోచించండి. ఇప్పుడు కోటేశ్వరుల సంగతి తీసి పక్కన పెట్టుకుందాం. కోటీశ్వరుల కంటే ఎప్పుడూ 1000, లక్షలు అలా కొన్ని కోట్లల్లో ఉంటారు. కానీ ఇప్పుడు మీరు లేని వాళ్ళే అనుకోండి. కొంచెం ఈ వీడియో చూసే వాళ్ళల్లో మీ దగ్గర కనీసం చేతిలో ఎప్పుడూ కూడా రూ. 10, 100, రూ. 150 మీ జేబులో ఉంటాయా ఉండవా? ఆడవారికైనా సరే ఉంటాయా ఉండవా? చెప్పండి. అలా చేతిలో డబ్బులు ఎప్పుడూ కూడా నిలబడటం అంటే ఏంటి? అది లక్ష్మీదేవి మీ దగ్గర ఉన్నట్లు లెక్క. అసలు అలా కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. తాగడానికి, తినడానికి కూడా లేని వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉన్నారు. కొంతమంది మహానుభావులు వాళ్ళ దగ్గర మనం చూసినట్లయితే వాళ్ళకి టీ తాగడానికి కూడా రూపాయి కూడా వాళ్ళ చేతిలో లేక ఇబ్బంది పడతారు. టీ తాగే వాళ్ళు ఎంతో మంది వందల్లో ఖర్చు పెట్టి టీ తాగుతారు. కోట్లు ఉండాలి అన్నదే సరిపోదు. మన చేతిలో లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉండాలి. చేతిలో లక్ష్మీదేవి నిలబడితే మన దగ్గర లక్ష్మీదేవి ఉండి చేతిలో ఎప్పుడూ కూడా ఎంతో కొంత ధనం ఉంటుంది. దానికి వెనకమాల కోటీశ్వరులు అవ్వాల్సిన పని లేదు. వీళ్ళు లేనోళ్ళనే అనుకోవాల్సినటువంటి పని లేదు. కాబట్టి మనం అది ఆలోచించుకోవాలి. ఒక్క మాట చెప్పాలంటే కోటీశ్వరులు కార్లలో తిరగవచ్చు, బైక్ల మీద తిరగవచ్చు. వాళ్ళు దర్జాగా అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లలో ఉండవచ్చు. మామూలుగా ఒక మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళకైనా, లేకపోతే లేని వాళ్ళకైనా సరే ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి. మనం ఒకళ్ళ దగ్గర అప్పు చేయకుండా ఉంటే చాలు. వాళ్ళే కింగ్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళే కోటీశ్వరులు. మనం ఎప్పుడైనా సరే మనకన్నా గొప్పగా వాళ్ళతో పోల్చుకోకూడదు. లేని వాళ్ళమైతే మనకన్నా తక్కువ వాళ్ళతో పోల్చుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు కనీసం ఆరోగ్యం ఉన్నా, ఉంటే బాగుండని చెప్పేసి అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. గుడ్డు వాళ్ళని, అవిటి వాళ్ళని చూసినట్లయితే కనీసం ఒక్క కన్నన్నా ఉంటే మేమేదో ఒకటి కష్టపడి చేసుకుని బతికేవాళ్ళం. కళ్ళన్నా ఉంటే ఏదో ఒకటి చేసుకొని ఉండేవాళ్ళం అని ఎంతోమంది ఈ ప్రపంచంలో అనుకునేవారు ఉన్నారు. ఆ భగవంతుడి దయ వల్ల మనకు కళ్ళు, కాళ్ళు, చేతులు, మైండ్ అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి. అన్నిటికన్నా మహాభాగ్యమైనటువంటి ఆరోగ్యం ఉంది. మనకన్నా అదృష్టవంతులు ఎవరుంటారు చెప్పండి? ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. కాబట్టి ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు దురదృష్టవంతులు అని చెప్పేసి ఎప్పుడూ అనుకోకండి. ఎందుకంటే మీకన్నా అదృష్టవంతులు ఎవరూ లేరు. సమస్యలనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలా సమస్యలు ఎవరైనా వస్తాయి. కోటీశ్వరుడికి కాళ్ళు తిరిగేవాడికి లేవా? సమస్యలు ఏసీలో కూర్చునే వాళ్ళకు లేవా? సమస్యలు వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటాయి చెప్పాలంటే. ఒక్కసారి వాళ్ళని కదిలిస్తే అంటే మనకు చూసే వాళ్ళకి వాళ్ళు ఏరోప్లేన్ అంటే విమానాల్లో తిరుగుతున్నారు, కార్లలో తిరుగుతున్నారు, ఏసీల్లో కూర్చుంటున్నారని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ వాళ్ళ దగ్గరికి వెళితే ఎన్నో చెబుతారు. వారికి తగ్గ కష్టాలు వాళ్ళు చెబుతారు. ఏమైనా తిందామంటే షుగర్లు, బీపీలు, కనీసం కాఫీలో గాని, టీలో గాని పంచదార వేసుకోవడానికి కూడా ఉండదు. అలా ఏదైనా ఒక్క పూట అన్నం తిందామంటే ఉండదు. బీపీలు, షుగర్లని టాబ్లెట్లు మింగుకుంటూ కూర్చుంటారు. పాడు చేసేవాళ్ళు అంటే మరి వాళ్ళు అలా చేయటం వల్లనే కదా మనం కష్టపడి మనకి ఇవాల్టి రోజున ఇంట్లో కూర్చుని ఇవన్నీ అందుతున్నాయి. టీలు గాని, కాఫీలు గాని ఒక రైతు ఉంటే చూడండి. ఆ రైతు పొలాన ఎండకి, వానకి మట్టిలో చేసి చేయబట్టే అలా ఇవాల్టి రోజు మనం ఇంట్లో కూర్చుని తినగలుగుతున్నాం. డబ్బంటే డబ్బుని తినలేం కదా! అవి కొనుక్కుంటేనే కదా
ఉంటేనే కదా ఏదైనా చేయగలిగేది. మనం అనుకుంటాం కానీ ఎక్కువ డబ్బులున్నా కూడా వాళ్ళకు కనీసం నిద్ర కూడా పట్టదు. సరిగ్గా వాళ్ళు నిద్ర కూడా పోరు. అటు దొర్లి ఇటు దొర్లి మెలుకునే ఉంటారు. డబ్బులుండడం అంటే ఇప్పుడు ఇంట్లో కుటుంబం ఉంది. భార్య, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. అలాంటివి కాకుండా మీకేంటంటే చేతికి మీ అవసరాలకు అందుతాయి డబ్బులు. అంతే. పిల్లలు వచ్చి ఏదన్నా అమ్మా అని అడిగితే లేదు అనకుండా ఇస్తే చాలు. డబ్బులుంటేనో, బాగా కష్టపడి సంపాదిస్తేనో, ఎక్కువ కోట్లాస్తి ఉంటేనో డబ్బులు కాదండి. మనకి నిత్య అవసర సరుకులు ఉన్నా, ఎవరిని అడుక్కోకుండా, అప్పు చేయకుండా ఉన్నా మనం కూడా ధనవంతులమే. అలాగే మీరు కాస్త మీ ఆరోగ్యం మీద కూడా దృష్టి ఉంచుకోవాలి. ఈ మధ్య కాస్త మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. అవి పట్టించుకోకపోతే మీకు అవే పెద్దవిగా మారేటటువంటి అవకాశం ఉంది. వృషభ రాశి వారు కష్టజీవులు. ఎంత కష్టపడతారో వారికే తెలుసు. చిన్నప్పటి నుంచి కష్టాల ఊబిలో పెరిగారు. కాబట్టి డబ్బు విలువ, కష్టం విలువ తెలుసు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 20, 21, 22, 23 తేదీలలో ఈ వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి, వారి జీవితంలో జరిగే సంఘటనలు, వారు ఊహించిన పరిణామాలు ఏంటో తెలుసుకుందాం. వృషభ రాశి వారు ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 రోజుల్లో కూడా మీరు ఎవరిని అతిగా నమ్మకండి. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు. అది మీకు పెద్ద అనుభవం అవుతుంది. ఇంతకాలం నేను వీడినేనా నమ్మింది అని అనుకుంటారు. అలానే 21వ తారీఖున మీకు ఊహించని శుభవార్త వస్తుంది. అది మీ కుటుంబం నుంచి కానీ, మీ పెద్దల నుంచి కానీ, మీ యొక్క సహోదరులు, మీ ఉద్యోగంలో అయినా సరే, ఆ ఊహించని శుభవార్తను విని మీరు చాలా ఆశ్చర్యానికి గురవుతారు. అలానే ఫిబ్రవరి 22వ తేదీన మీకు ఒక కొత్త వ్యక్తి అంటే ఒక పరిచయం లేని వ్యక్తి వచ్చి మీ జీవితంలోకి మీ ప్రమేయం లేకుండానే మీ లైఫ్లో ఎంటర్ అవుతాడు. అతని వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంది. ఈ 4 రోజులు కూడా మీరు మంచి మాటలే వింటారు. శుభవార్తలనేవి మీరు వినటం అనేది జరుగుతుంది. ఇక నరదిష్టి కోసం వచ్చేటప్పటికి మీరు కాస్త చేశారంటే సోమవారం నాడు శివాలయానికి వెళ్ళాలండి. అలాగే మంగళవారం పూట ఆంజనేయ స్వామికి గుడికి, దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళటం, ఇట్లాంటివి చేయటం వల్ల మీకు చాలా బాగుంటుంది. దత్తాత్రేయ స్వామికి సరళగల మాల అలంకరించినట్లయితే మీకున్నటువంటి దోషాలు తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీరేంటంటే కాస్త చిన్నపిల్లలకి ఎప్పుడైనా స్వీట్లు కానీ ఇలాంటివి పంచిపెట్టడం వల్ల మీకు దోషం అనేది తొలగిపోతుంది. గోమాతకి కాస్త అరటిపండును కానీ లేకపోతే ఏదైనా నానబెట్టిన బియ్యము, బెల్లము కలిపి ఇలాంటివి పెట్టడం వల్ల మీకు చాలా వరకు కూడా శని ప్రభావం అనేది తగ్గుతుంది. అలాగే నోరు లేని మూగజీవాలకు కూడా కుక్కలు ఉంటాయి కదా, వాటికి మీకు వీలైనంతలో తినే ఆహార పదార్థాలు పెట్టండి. అలాగే పక్షులకి ఒక ప్లాస్టిక్ బౌల్లో నీళ్లు పోసి అక్కడ పెట్టేస్తే ఈ పక్షులకి ఏంటంటే పాపం గొంతు ఎండిపోతూ ఉంటాయి కదా, ఆ సమయంలో మీరు పెట్టిన నీటిని తాగటం వల్ల వాటి నుంచి ఆ పుణ్యం కూడా మనకు వస్తుంది. అంటే మనకు తెలిసి తెలియక దోషాలు ఏదైనా ఉన్నా కూడా తొలగిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కాస్త వీటిని కూడా మూగజీవాలకు సమర్పించండి. అలాగే మీరు రాళ్ళ ఉప్పుతోటి ఎప్పటికప్పుడు ఆదివారం కానీ, శనివారం కానీ దిష్టి తీసేసుకుంటూ ఉండండి. ఈ చిన్న పరిహారాలు చేస్తే ఇక మీకు తిరుగు అనేది ఉండదు. మీ జీవితంలో అభివృద్ధి మొదలవుతుంది. ఎటు చూసుకున్నా కూడా అంతా అదృష్టవంతులుగానే ఉంది మీ లైఫ్‌లో. కాబట్టి మీకు ఈ సంవత్సరం అంతా కూడా తిరుగులేని రాజయోగం పట్టిందని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి బాగుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఏదన్నా గొడవలున్నా కూడా సద్దుమణిగిపోతాయి. తల్లిదండ్రుల తరపున ఏదైనా ఆస్తులు కోర్టుల్లో ఏదైనా నడుస్తూ ఉంటే అవి కూడా మీకు అనుకూలంగా వచ్చేటటువంటి అవకాశాలనేవి ఉన్నాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వివాహం లేకుండా ఉన్నవారికి వివాహ యోగం కూడా ఈ సంవత్సరంలోనే ఉంది. కొత్త సంవత్సరం అంతా కూడా మీకు చేతి నిండా కూడా డబ్బులు ఉంటాయి. అంటే చాలా మంచి జరుగుతుందని అర్థం. కోటీశ్వరులే కావక్కర్లేదు. డబ్బు ఎవరిని అడుక్కోకుండా మీ అవసరానికి సరిపోయేలా ఉన్నా కూడా మీరు కూడా కోటీశ్వరులే. మీరు వృషభ రాశి వారిని చూసినట్లయితే జీవితంలో చాలా బాధలు పడ్డారు. దైవానుగ్రహం కోసం వేచి ఉన్నారు. కాబట్టి వీరి గ్రహంలో ఉన్నటువంటి దోషాలన్నిటినీ కూడా ఆ దైవం అనేది తీసేసి ఇప్పటి నుంచైనా మీరు సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఆ దేవత ఆశీర్వాదం మీకు ఈ సంవత్సరం కలగబోయింది.
కాబట్టి మీ ఇలవేలుపు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం ఉగాదిలోపు అమ్మవారిని ఇలవేల్పుగా చేసుకుని కొలుచుకోండి. మీరు చేసిన కష్టానికి తగినటువంటి ఫలితం వస్తుంది. ఎప్పుడూ నా టైం బాలేదు, నా గ్రహస్థితి బాలేదు అని చెప్పి బాధపడకండి. ఎప్పుడైనా సరే మీరు అలాంటివి ఎప్పుడూ కూడా అనుకోవద్దు. ఇదంతా ఎందుకు చెప్పానంటే వృషభ రాశి వారు కష్టజీవులు. కష్టపడే వాళ్ళు ఎప్పుడూ కూడా కష్టం చేస్తూనే ఉంటారు. ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలవ్వచ్చు, పురుషులవ్వచ్చు, వీళ్ళు చాకరీ చేయటానికే పుట్టారా అన్నట్లుగా చేస్తారు. చాకరీ ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కాసేపు కూర్చునే అవకాశం దొరికినా కూడా వాళ్ళు కూర్చోరు. చెయ్యనోళ్ళని చూడండి, పని దొంగలు ఉంటారు. వాళ్ళని చేయమన్నా కూడా వాళ్ళు చేయరు. కానీ ఈ వృషభ రాశి వారిని మనం వద్దన్నా కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అలా చాకరీ కష్టం చేస్తూ ఉంటారు. వాళ్ళకు కల్లా కపటం అనేది ఉండదు. అలా వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు. వారెదురుగా ఎవరైనా కష్టపడుతుంటే మాత్రం ఉన్న దాంట్లో ఎంతో కొంత సహాయం చేయడానికి వీళ్ళు ముందుగా ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు మీ యొక్క మంచి మనస్తత్వం వల్ల, కల్లా కపటం లేని మనస్తత్వం వల్ల, జాలి హృదయం వలన మీరు పడినటువంటి కష్టాలవ్వచ్చు, చిన్నప్పటి నుంచి కూడా పాపం మీకెప్పుడూ కష్టాలేనండి. వీరిని చూసినట్లయితే జీవితంలో చాలా బాధలు పడ్డారు. కానీ 2000 సంవత్సరం 26వ సంవత్సరంలో మీ జీవితంలో అనుకోని మార్పులు జరగబోతున్నాయి. కష్టాల ఊబి నుంచి పైకి తేలబోతున్నారు. మీ గ్రహస్థితులు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అందుకే మీరు ఎప్పుడూ మీ కష్టాన్ని నమ్ముకోండి. ఎదుటివారి మాటలను అస్సలు నమ్మకండి. మీ జీవితంలో జరిగే మార్పులకు మీ యొక్క దేవతే మీకు మార్పు చేకూరుతుంది. మీ జీవితంలో ప్రతి విజయానికి ఆ అమ్మవారే కారణం. మీ ఇలవెల్పే. మీ ఇలవెల్పును ఎప్పుడూ కొలుచుకుంటూ మీ యొక్క ఎదుగుదలను మీరు ఆశిస్తూ ముందుకు వెళ్ళండి. అంతా విజయం మీ వెనకే ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ వీడియోలో సమాచారం నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. అలానే ఓం దుమ్ దుర్గాయ నమః అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.